వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసి ఎగ్ రైస్. ఫస్ట్ బ్యాండీ పెట్టుకొని 150 ml ఆయిల్ వేస్తున్నాము. ఆయిల్ హీట్ అయిందండి. పోపు గింజలు వేసుకున్నాము. ఆవాలు ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ అండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. అది కొంచెం ఫ్రై అయ్యిందండి క్యాబేజీ. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇవి క్వాంటిటీ అంటే మనం చేసుకునే రైస్ని బట్టి తీసుకోవాలండి. కొంచెం ఫ్రై అవ్వాలండి. నెక్స్ట్ ఇప్పుడు క్యారెట్ వేసుకున్నామండి. క్యారెట్ కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. కూడా బాగా కుక్ అయిందండి. ఇప్పుడు మనం ఎగ్ వేసుకున్నాము. కొట్టుకున్నాం కదా, ఎమ్మట కలపొద్దండి. అది కొంచెం బాయిల్ అయ్యే వరకు ఉంచి తర్వాత కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, ఎగ్ కూడా బాగా ఇప్పుడు మసాలాలు వేసుకున్నామండి. ఇప్పుడు కారం వేసుకున్నాము. అది మనం స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నామండి. దీంట్లో కాకపోయినా రైస్ కి కూడా కలుపుకోవచ్చు సాల్ట్ని. అన్ని బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోలు మనం పంచుకుందాం.
ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ. చాలా చేసుకోవచ్చు కదా. ఈ కొత్తిమీర వేసుకుందాం. కరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని